ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 40వ అధ్యాయము. ఆది కాండం జెనసిస్ చాప్టర్ 4 వర్స్ 15 15వ వచనం. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. చాలండి. చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్న వారమైతే ఇక్కడ ఉన్న వ్యక్తి పేరు యోసేపు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములలో దీనాలు పక్కన పెడితే 11వ సంతానము యోసేపు. యోసేపు రాహేలు యొక్క పెద్ద కుమారుడు. ఈ యోసేపుని అన్నయ్యలు మరొక నిక్నేమ్ పెట్టి పిలిచేవారు. చెప్తారు ఎవరైనా? యోసేపుని వాళ్ళ అన్నయ్యలు నిక్నేమ్ పెట్టి పిలిచేవారు. కలలు గనేవాడు. ఏమని? కలలు గనేవాడు వస్తున్నాడు రా. ఏమని అంటే, ఒకసారి ఈయనకు ఒక కళ వచ్చింది. అన్నదమ్ములకు చెప్పాడు. వాళ్ళు బయటికి చెప్పలేదు. కానీ ఎరా ఈడంట పొలాన్ని కోత కోసి పనులు కడితే అక్కడ పెడితే ఒక పనేమో లేచి నిలబడితే ఈ 10 పనులు నమస్కరించినట్లుగా ఈయన కళ వచ్చింది. అంటే నువ్వు గొప్పోడు అవుతావు, మేము నమస్కరిస్తామా అని లోపల కులిపోయారు. మళ్ళీ సూర్యచంద్ర నక్షత్రాలేమో సాష్టాంగ పడినట్లు సూర్యుడో లేదా చంద్రుడికో సంథింగ్. ఇక ఏదేమైనప్పటికీ ప్రతిసారి నాకు ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది అనేటప్పటికీ ఒక పేరు పెట్టేశారు, కళలు గనేవాడు వస్తున్నాడు అని. ఒకసారి ఈ కళలు గనేవాడి మీద అన్నయ్యలందరూ 10 మంది కోపం పెట్టుకున్నారు. కారణం ఏంటంటే, రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత రెండో కొడుకు బెన్యామీనుకి జన్మనిస్తుంది. అప్పటికి బెనోమి అని పేరు పెట్టింది, దొక్కుపుత్రుడా అని. తండ్రి మట్టిగా బెన్యామీన్ అని పేరు పెడతాడు. రాహేలు చచ్చిపోతుంది. అంటే యోసేపు బెన్యామీన్ యొక్క తల్లి చచ్చిపోయేటప్పటికి లేయా దాసి, రాహేలు దాసి, అంటే 3 అమ్మలు వీళ్ళు పెంచుతాడు. ఎవరైనా సరే యోసేపుని, ఈ బెన్యామీన్ని తల్లి లేని బిడ్డ కాబట్టి ఏమనకండ్రా అని అనేవారు. రాహేలు కొడుకంటే యాకోబుకి బాగా ఇష్టమేమో అతనికి ఒక విచిత్రపు అంగీ కూడా కుట్టించాడు. అన్నయ్యలు చేసిన ప్రతి పొరపాటు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఆ పెద్దన్నయ్య రూబేనే ఇలా చేశాడు, యోధా ఇలా చేశాడు అంటూ ఏమంటే ఆ 10 మంది లోపాలు తండ్రికి చెప్పేవాడు. ఇక ఈ 10 మందికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, అర్జెంటుగా వీడిని చంపేయాలి. ఒకరోజు అవకాశం రానే వచ్చింది. తండ్రి అన్నాడు, అరే నా 10 మంది కొడుకులు మరి ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ వెళ్ళారు, ఎక్కడున్నారో ఒకసారి చూసిరారా. మరి గొర్రెలు కాసుకునే వాళ్ళైతే కొన్నిసార్లు ఏమంటారు, వాళ్ళని ఆ గొర్రెలు తీసుకుని ఆహారం నిమిత్తం చుట్టుపక్కల ఉన్న పొలాలకు పక్క ఊర్లకు వెళ్తూ ఉంటారు. వెళ్ళి చూసిరారా అన్నయ్యలు ఎలా ఉన్నారో, అక్కడ ఉన్నారో లేదో, ఎలా ఉన్నారో ఏంటో, ఇదిగో ఈ ఆహారం పట్టుకెళ్ళని చెప్పి కొంత ఆహారాన్ని ఇచ్చి యోసేపుకి ఇచ్చి పంపిస్తాడు. ఎప్పుడు పంపించలా, ఈసారి ఎందుకు పంపించాడు. అది బ్యాడ్ లక్ అనాలో ఏమో. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆహారం ఇచ్చేటప్పటికి ఈ 10 మంది కూడగట్టుకొని వీటిని చంపేయాలని చెప్పి మట్టి లేని గోతులో, అంటే బావది నీళ్ళు లేవు, మట్టి ఉంది, మన్ను, అందులో పడేస్తారు. కానీ పెద్ద అన్నయ్యకి రూబేనికి, మన తమ్ముడేగా, మన రక్తం పుట్టుకొచ్చినాడు కదా, ఈయన్ని చంపద్దు అని చెప్పి బయటకు లేపి
లేదా తాడు వేసి వాడి పైకి లాగి వాడు కాళ్ళు చేతులు కట్టి అటే పక్కకి వెళ్తున్నారంట ఐగుప్తీయుడు ఒకడు. వాడికి 30 వెండి నాణాలకి అమ్మి వేశారు. చెప్పండి, ఎన్ని నాణాలకి? ఇదే 30 వెండి నాణాలకి మరొకరిని అమ్మి వేశారు. వేసేది రైట్, గుర్తుపెట్టుకుని బాగా సంతోషం. 30 వెండి నాణాలకి అమ్మి వేస్తారు. నాన్న అడిగితే ఏం చెప్పాలి? అమ్మేసామని చెప్తూ ఊరుకోడుగా నాన్న. అందుకని ఒక గొర్రె పిల్లను చంపి ఆ అమ్మి వేసేటప్పుడు యోసేపు ఒంటి మీద ఉన్న అంగి బట్టలు విచిత్ర భంగి కదా, దాన్ని లాక్కొని ఆ గొర్రె పిల్ల రక్తంలో ముంచి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న దారిలో వస్తూ ఉంటే ఈ బట్టలు రక్తంతో కనబడింది, తమ్ముడు ఏమైనా వచ్చాడా అని అబద్ధం ఆడి, తమ్ముడు బట్టలులా ఉన్నాయి చూడు, చచ్చిపోయిన ఇంటి ఏపులు వచ్చి చంపిందా అని చెప్పి ఏపులో చంపేసిందని నాన్న భ్రమ పెట్టించారు. ఇలాగా యోసేపు అన్నవాడు ఐగుప్తు దాసుడికి అమ్మివేయబడతాడు. ఈ ఐగుప్తు దాసుడు తన ఇంటికి తెచ్చుకొని యోసేపు పడుచువాడు, కుర్రోడికి యూత్, ఏ పని చెప్పినా చేస్తున్నాడు, చక్కగా పని నేర్పని. రెండోది, ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పోడేమో, అతడు చేసే ప్రతి పనిని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. అప్పుడు గృహ నిర్వాహకుడు ఏంటంటే గృహ నిర్వాహకత్వం అంటే ఇంటి బాధ్యత అంతా నీదే, నా దాకా రావక్కలా, డబ్బు కావాలంటే నువ్వే మెయింటైన్ చేయి, పనులకు నువ్వే పని చెప్పు అంటూ ఇంటి మీద పెద్దగా పెట్టాడు. అందరూ యోసేపు దగ్గరికి రావడం, ఏం చేయాలని అడగడం, ఇలాగా యోసేపు ఆ ఇంటికి యజమానుడు యొక్క స్థాయికి చేరిపోయాడు. అయితే దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే, ఆ యజమానుడి యొక్క భార్య ఈ పడుచువాడి మీద కన్నేసి పాపం చేయమన్నప్పుడు తాను చేయకుండా ఉండడం బట్టి అవమానం చేయాలని, వీడిని చంపేయాలని పగబట్టి లేనిపోని నేరాలు చెప్పి చెరసాల్లో వేయిస్తుంది. ఈ చెరసాల్లో వేయబడిన ఈ యోసేపు ఆ చెరసాల నాయకుడితో కలిసిపోయి అక్కడే స్నేహితుడిగా, సన్నిహితుడిగా వాళ్ళతో కలిసి తినడం, పెరగడం, ఆ చెరసాల్లోనే గడుపుతున్న దినాలవి. ఆ సమయంలోనంటండి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఐగుప్తీయుడి మీద ఉన్న రాజుగారు ఉన్నారు ఆ ఊరికి, ఆయన పేరు ఫరో. ఆయన చేతి కింద 2 పనులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఒకడు గిన్నె అందించేవాడు. అంటే రాజుగారికి త్రాగడానికి ఆయన మద్యం సేవిస్తాడు కాబట్టి పానదాయకుడు అంటారు. పానాన్ని పోసి ఇచ్చేవాడు, మందు, ద్రాక్షరసం, అప్పుడు కావలసినప్పుడల్లా పడుతూ ఇచ్చేవాడు అనమాట. వాడి పేరు పానదాయకుడు అంటారు, పానాన్ని. రెండో వాడు భక్షకారుడు, అంటే వంట వండేవాడు. వీళ్ళిద్దరిలో ఎవరో రాజుగారిని చంపాలి అనుకుంటున్నారని నిఘాలో తెలియడం బట్టి, వేగుల వారు చెప్పడం బట్టి ముందు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేశారు. అప్పుడు ఇక జైలుకి వచ్చి ఒక వారం రోజులు అవుతుంది, 10 రోజుల్లో టైం ఉంది, ఇంకా 2-3 రోజుల్లో వీరిద్దరిలో ఎవరో తేలుతుంది, చంపేయాలి, అది రాజుగారి పని. ఈలోపు ఆ ఇద్దరు కూడా కలగంటారంట. పానదాయకుడు, భక్షకారుడు కూడా కలగండం, కల భావాన్ని చెప్పి ఆ ఇద్దరితో ఇలా అంటున్నాడు, అయ్యా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, నేనెవరో నీకు తెలియాలి మరి అని చెబుతూ, నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలించబడుతుని. ఇంకా బాగా చెప్పాలంటే నేను ఒక హెబ్రీయుడిని. చెప్పండి, ఎవరంటే నేను ఒక హెబ్రీయుడిని. చాలండి, ఇదే మన వాక్యం. ఏంటి మనలో ఈరోజు నేర్చుకోబోయే వాక్యం? దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, యోసేపు ఏమని చెప్పాలి? మా ఊరి పేరు కానా, మా నాన్న పేరు యాకోబు, మా నాన్నకి 12 మంది సంతానంలో నేను 11వ వాడిని అని చెప్పాలి. కానీ ఇవేమీ చెప్పట్లా. 12 గోత్రాల్లో ఒకడు యోసేపు, తన గోత్రం పేరు చెప్పట్లా, తన తండ్రి పేరు చెప్పట్లా, తన ఊరి పేరు చెప్పట్లా. ఏమని చెప్పాడు? మళ్ళీ చదవండి, 40 అధ్యాయం 15వ వచనం. చాలంటండి, నేను ఒక హెబ్రీయుడయ్యా, నా దేశం హెబ్రీ దేశం అయ్యా, నన్ను దొంగలించేశారయ్యా అంటున్నాడు. గమనించండి, చరిత్రలో కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథములో
దేవుడు ఒక జనాంగానికి పేరు పెట్టుకున్నాడు. చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ కొంతమంది ప్రజల్ని, ఇంకా బాగా చెప్పండి, కొంతమంది అనే కంటే యాకోబు సంతానంలో నుంచి వచ్చిన వారే నా ప్రజలని దేవుడు ఒక స్టాంప్ వేశాడు. ఎవరు వారు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. కానీ నేను ఇజ్రాయేల్ దేవుడి యొక్క లేదా ఇశ్రాయేలీల యొక్క సంతానం అని చెప్పట్లేదు, కానీ పర్టికులర్గా ఒక మాట చెప్తున్నాడు, అప్పుడు నేను హెబ్రీయుడిని అంటున్నాడు. ఏంటి హెబ్రీయుడిని అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటి? కొన్నిసార్లు దేవుడు కూడా నిర్గమాకాండం మనం చదివితే మొదటి అధ్యాయం కాడి నుంచి 14వ అధ్యాయం వరకు మధ్య మధ్యలో నేను హెబ్రీయుల దేవుణ్ణి, నేను భూమి ఆకాశము కలగజేసిన హెబ్రీయుల దేవుణ్ణి అనే మాట ఎక్కువగా నిర్గమాకాండంలో 2వ అధ్యాయం కాడి నుంచి మనం చదువుకుంటే 3, 4, 5 అధ్యాయాలు ఇంటికి వెళ్ళాక చదివి చెప్పండి రేపు పొద్దున ఎన్నిసార్లు నేను హెబ్రీయుల దేవుడిని అని దేవుడు చెప్పాడు. వినాలి చాలా జాగ్రత్తగా. కాబట్టి హెబ్రీయుడిని అనిపించుకోవడానికి యేసేపు ఎందుకు అంతగా ఇష్టపడ్డాడు? నన్ను దొంగలించేశారండి అని అంటున్నాడు. అంటే హెబ్రీయుల్ని దొంగలిస్తారా? అంటే హెబ్రీయులు అంత గొప్పవారా? మీ అందరికీ తెలుసు, మోషే ఒకానొక సమయమందు ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకుంటుంటే ఏం చేశాడు? ఐగుప్తీయుడు కొట్టి ఇసుకలో కప్పెట్టేశాడు. రెండో రోజు ఇద్దరు ఐగుప్తీయులు కొట్టుకుంటా ఉంటే తీర్పు తెచ్చడానికి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఆ ఐగుప్తీయుని కప్పెట్టినట్టు మమ్మల్ని కప్పెడతావా అని అంటారు. అంటే ఎందుకు మోషే గారు కూడా హెబ్రీయుల్ని కాపాడాడు అంటే హెబ్రీలో ఏదో గొప్పతనం ఉంది, ఇది మనం నేర్చుకోవాలి. అదే కాదు, దానియేలు గ్రంథం మనం మొదటి అధ్యాయం 4-5 వచనాల్లో కూడా చూస్తే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కూడా కొంతమంది యవ్వనులను కూడా దొంగలిస్తాడు. చెప్తారు ఎవరో వాళ్ళనే? ఇశ్రాయేలీల్ని. ఒకప్పుడు హెబ్రీయుల్నే దొంగలించేవాడు. రాను కాలంలో హెబ్రీ తత్వం పోయిందేమో, ఇజ్రాయేల్ దొంగలించడం మొదలుపెట్టాడు. మరి ఈ అంత్యకాలంలో క్రైస్తవుల్ని దొంగలించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తత్వం లేదు, గొప్పతనం ఉంది. అందుకనే ఒక సభ పెట్టినా మీటింగ్ పెట్టినా కంగారు పడిపోతారు ప్రజలు. ఎందుకంటే క్రైస్తవులు నిలబడితే, క్రైస్తవులు ముట్టుకుంటే, ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు ఓ మాట చెప్పారట, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు లాంటి వాళ్ళు. వాళ్ళు పడుకున్నాక సింహం పడుకుందిగా అని చెప్పి అదేమీ చేయదనుకోమాక, దాన్ని లేపమాక. అసలు అది లెగిస్తే సింహం ఏం చేస్తుందో మీకు తెలుసు. అది కాబట్టి ఈరోజు మనం ఏమని టైటిల్ పెట్టుకుందామంటే హెబ్రీయుడు అన్న దాంట్లో క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు. క్రైస్తవుల మీద ఎందుకు దాడి జరుగుతున్నాయి? అసలు నువ్వెవరో, నువ్వు ఎలా ఉండాలో, ఒక హెబ్రీయుడి యొక్క గుణమేంటో తెలుసుకుంటే నేను క్రైస్తవుడిని రొమ్ము విరిచి చెప్పడానికి ఆ లక్షణాలు మనకు సరిపోతాయి అన్నమాట. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. యేసేపు సంతానం ఉంది, ఇశ్రాయేలు సంతానం ఉంది, యాకోబు సంతానం ఉంది. కానీ అందరిని దేవుడు హెబ్రీయులు అని పిలవాల. కొంతమంది లక్షణాలు చూసి దేవుడు వీళ్ళు హెబ్రీయులు అని రాశాడు. హెబ్రీయులే కావాలి. అందుకని మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివినప్పుడు కూడా ఏమని రాయబడుతుంది అని అంటే ఆదిమ హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడింది. అంటే బైబిల్ కూడా ఏ భాష అంట? అంటే హెబ్రీలో ఏదో గొప్పతనం ఉంది. అంతెందుకండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు గారు తన పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడతాడు. ఒకసారి ఎదుటోడు అడిగాడంట, ఏంటయ్యా నీ గొప్పతనం అని అడిగితే ఆయన గురించి ఇలా చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
చూడండి, ఈ వచనాన్ని మీరు రౌండ్ అప్ చేసుకొని ఇందులో చెప్పే ప్రతి మాట చాలా విలువైనవి, వాల్యుబుల్. ఒక ఇశ్రాయేలీయుడు 8వ దినమున సున్నతి చేయబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు, అదొక అర్హత. రెండవది, తన వంశం గొప్పది ఏదైనా ఉంది అంటే అది ఇశ్రాయేలు వంశమే. మూడవది, గోత్రము బెన్యామీను గోత్రము. నాలుగవది, సంతానంలోకి వస్తే హెబ్రీల సంతానము. ఐదవది, ధర్మశాస్త్రములో 5 లక్షణాలని నేను దీన్ని పెంటతో సమానంగా ఇచ్చానంట లాస్ట్కి. అయితే గొప్పలు చెప్పుకోవడానికి వస్తే ఈ 5 గొప్ప అంటండి ప్రపంచంలో ఆ రోజుల్లో. అందులో ఒకటి, నా సంతానం. ఏ సంతానం తెలుసా? హెబ్రీయుల సంతానము. పౌలు గారు ఒకప్పుడు ఇలా చెప్పుకొని బ్రతికేవాడట, నాకేంటి హెబ్రీయుడిని అని. ఈరోజు మనం చెప్పగలమా నేను క్రైస్తవుని అని? ఈరోజు క్రైస్తత్వం కాలకపోయినా, క్రైస్తవుడి యొక్క గుణం లేకపోయినా మనం క్రైస్తవులు అనుకుంటున్నాం. ఒక హెబ్రీయుడు ఎలా ఉండాలో మనం తెలుసుకుంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. చూద్దామా? మొట్టమొదటి గుణం, ఆదికాండం 39వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 39:17. తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. చాలు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాకనే మీకు చరిత్ర చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఐగుప్తీయుడు యొక్క ఇంటిలో గృహ నిర్వాహకుడిగా ఉన్న ఈ హెబ్రీ దాసుడు పాపము చేయడానికి ప్రేరేపించబడుతున్న సమయంలో ఆమె ఎంతగా ఆయన తొందర పెడుతున్నా ఒక మాట అంటాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 10వ వచనం కానీ చదవండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, గాని అతడు ఆమెతో శయనించుటకైనను. 9వ వచనం కలుద్దాం. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడలేదు. కాబట్టి నేను ఇట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. చూడండి, వ్యభిచారము చేయడం ఘోరమైన దుష్కార్యము, రెండవది దేవునికి విరోధము, మూడవది పాపము. చదవండి. తన యజమానుని భార్యతో అనెను. చాలు, ఇక దాని గురించి మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దు, పాపాల గురించి. రైట్. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, హెబ్రీయుడు పాపము చేయనివాడు. ఎవరంటండి? నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు బయట గర్వంగా చెప్పుకుంటున్నావే, చెప్పగలవా ఈ మాట? నాలో పాపము లేదు, నేను పాపము లేని వాడిని, నాకు పాపం అంటే ఏంటో తెలియదు. ఇది ఏ ఒక్కడైతే చెప్పగలడో వాడు మీరు చెప్పాల్సిన ప్రస్తుత ప్రపంచానికి ఏంటో తెలుసా? నేను క్రైస్తవుడిని అని. క్రైస్తవుడు పాపము చేయడు. ఈరోజు ఎందుకు క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది అంటే, క్రైస్తవుల్లో పాపాలు కనబట్టలా. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుకుంటే, ఇశ్రాయేలీయుల సంతపు వాడైన దానియేలును, ఆ దానియేలుతో పాటు ఉన్న పరివారం అంతా కూడా దానియేలులో లోపాన్ని చూసి రాజుగారికి పట్టించి చంపేయాలి అని నిర్ణయించుకున్నారు. కానీ చరిత్ర ఏం చెబుతుంది? 6వ అధ్యాయం 2వ వచనం, నియమించెను, ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు, రాజులకు నష్టము కలగకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెనని ఆజ్ఞయించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను నొంది ఉండెను, ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెను రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలనా విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉంది.
నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. తప్పడకూడదు. దేవుని నామాలు మహిమపరుద్దాం. ఇది మనకు అన్వయించుకుందాం. నీ మీద నిందలు రాక మానవు, నీ మీద తప్పులు రాక మానవు. నిన్ను నిందించేవారు నిందిస్తారు, కానీ చివరికి నీ ద్వారా ఒక స్టేట్మెంట్ బయటికి రావాలి. అమ్మ మీరు క్రైస్తవులా అయితే మీరు ఈ పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దగ్గర చాలా అవకాశాలు ఉంటాయి. ప్రతి అవకాశములోనూ మన నమ్మకత్వాన్ని మనం కనపరుచుకోవాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. నేను కూడా వ్యాపారం చేసుకుంటూ అమ్మగారు 2 పాల ప్యాకెట్లు తమ్మండి అని చెప్పినప్పుడు వసంతవాడలో తెద్దామని వెళ్ళా. నాకు తెలిసిన బాగా కొట్టు. ఆవిడ బయట ఉంది, నేను వెళ్ళి నిలబడేటప్పటికి ఆవిడ లోపలికి వస్తుంది. మరి 2 పాల ప్యాకెట్లు ఇవ్వు అని అంటే ఆవిడ తీస్తాకి లోపలికి వెళ్ళి తీస్తుంది. సరిగ్గా ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, తినే కొట్లు డబ్బాలు. ఆ డబ్బాల మీద డబ్బులు ఉన్నాయి. మరి ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో చెప్పండి, తెలీదు. ఒకసారి మర్చిపోతుంటారు కదా, డబ్బులు పెట్టేసి అమ్మ ఇక్కడ డబ్బులు పెట్టాను రా అంటే తీసుకునే పొరపాటులో మర్చిపోతాం కదా చాలాసార్లు. ఒక 500 రూపాయల నోటు ఉంది. నా జోబీలో 100 రూపాయలే ఉంది. ఈ 100 రూపాయలు కూడా పాల ప్యాకెట్లు తెచ్చేస్తే చెప్పండి, చెప్పలే అమ్మ, అయిపోతాయి. ఏం చేద్దాం చెప్పలే. 500 జోబులో పెట్టుకుని వందేద్దామా? వెంటనే ఆలోచన చేయండి ప్రియులారా, ఎక్కడ నా బుద్ధి మారిద్దేమోనని. వెంటనే ఆవిడతోన్నా, ఏంటమ్మా డబ్బులు ఎక్కడ పెట్టి మర్చిపోయారు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. చలిస్తుంది మనస్సు. కానీ ఎంత కష్టంలో ఉన్నా, ఎంతటి పస్తులో ఉన్నా, ఎంతటి భయంకరమైన కరువులో ఉన్నా మనలో నమ్మకత్వం పోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను తీసిన విషయం కూడా ఆవిడ తెలియకపోవచ్చు, కానీ ఆ పెట్టిన వ్యక్తియో లేదా అక్కడ పెట్టిన విషయమో ఎప్పుడైనా గుర్తుకొస్తే ఎవరి పేరు వస్తుంది? పలానా ఆయన వచ్చి ఇప్పుడే ఇచ్చెళ్ళాడు, ఒకవేళ తీసేశాడా? అప్పుడు అనిపించింది, ప్రభువా చిన్న విషయంలో కూడా నేను నమ్మకం లేకపోతే మీ సేవ మీరు చేయలేవు. నిజమే కదా, మానవ జీవితం చలించే మనసు. ఏసేపుకి అవకాశం లేదండి, లేదా అవకాశం లేదేమో ఈ పని చేయడానికి అనుకుంటున్నారా? అక్కడున్న ఆమె నాతో పాపం చేయని లాగుతుంది. ఇంకో మాట చెప్పమంటారా? పాపము చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏసేపు పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మనకి ఏ అవకాశాలు లేకపోయినా కల్పించుకొని తప్పండి. అవకాశం ఉన్నప్పటికీ ఏమన్నాడు తెలుసా? నేను చేసే పని దేవునికి విరుద్ధమైన పని, కాబట్టి దేవునికి విరుద్ధంగా నేను ఏ పని చేయను, నేను దేవునికి భయపడేవాడిని. నిజంగా క్రైస్తవుడు అని చెప్పగలగాలి అంటే ఇదిగో ఈ లక్షణాలు కలిగిన వాడిగా ఉండాలి. హెబ్రీయుడు అని ఎందుకు అన్నాడు తెలుసా? హెబ్రీయుడు అంట పాపము చేయడంట. పాపము చేసే అవకాశం ఉన్నా, పాపము చేసే సందర్భం ఎదురుగా ఉన్నా, నిజంగా 500 చేసి 2 నిమిషాలు జోబులో పెట్టుకోవచ్చు. సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు, కానీ ఎంతసేపు ఆ డబ్బు ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, గమనించండి. ప్రతి చిన్నదానికి చలించిపోయి పాపంలో పడిపోతున్నామేమో, ప్రతి కారణదానికి చలించిపోతున్నామేమో. ఇంకో మాట నేను చెప్పనా, నా బట్టి నేను కూడా చెప్పుకోవాలి. అమ్మా నాన్నలు ఉన్నప్పుడు లేదా అమ్మా నాన్నలు లేనప్పుడు ఒకటి చూసి, అమ్మా నాన్నలు ఉన్నప్పుడేమో ఏమి ఎరగని దానిలాగా దేవుడి పాటలు వింటున్నట్టు, దేవుడి మాటలు వింటున్నట్టు, దేవుని ప్రార్థనలు పెడుతున్నట్లు, అమ్మా నాన్న లేదా వచ్చిన బంధువులు పక్కకి వెళ్ళగానే మనకి ఇష్టం వస్తూ డిస్కు అనే డ్యాన్సులు వేసుకొని పాటలు వింటూ, ఇది కాదు క్రైస్తవ భక్తి అంటే. క్రైస్తవ భక్తులు అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు కనపరిచేది కాదు. ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా,
యథార్థంగా ఉండాలి. ఎందుకంటే ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. నీ ఫోన్లో ఉన్న రీసైకిల్ బిల్లు నువ్వు ఎన్నైనా తీసేయచ్చు, శతడబ్బా అంటారు దాన్ని, డిలీట్ చేయొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. నటిస్తే, అందుకని నటనా భక్తి చాలని దుప్పటి వంటిది. ఈరోజు కనబడకపోవచ్చు, కనబడేటప్పుడు కనబడితే తల దించుకోవాల్సిన పరిస్థితి. నా బట్టి నేను కూడా చెప్పుకుంటున్నా మాట, నేను కూడా రీల్స్ చూస్తా, కానీ 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 చూస్తున్నాడు చూడు, మనిషి రాగానే ఎందుకు తిప్పేయాలి? అంటే నటిస్తున్నావా? నటించదు. నేను కూడా చెప్పుకుంటా, నటించదు. ఈ రోజు నుంచి నేను క్రైస్తవుణ్ణి అనుకోవాలంటే నటనా భక్తికి స్వస్తి చెబుదాం. గలతీ పత్రిక ఉంది కదా, దేవుడు అంట వేషం వేసేవాడిని చూడడు. కాబట్టి దేవుడు పై రూపాన్ని చూడడు, దేవుడు వేషాన్ని చూడడు, నటన చూడడు. మనకి దీవెనలు రాకపోవడానికి గల కారణం నటించడమే. నటనా భక్తి దీవెనలు తీసుకురాదు. ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత ఎలుగెత్తినా, ఎంత ఉపవాసం ఉన్నా నటించేవాడి జీవితంలో ఆశీర్వాదాలు చూడలేము. ఉదాహరణ యాకోబే. ఎంత నటించాడండి మావ దగ్గర, కానీ ఎంత నటించాడండి భార్య దగ్గర, ఎంత నటించాడు, తండ్రి దగ్గర కూడా నటించి నేను పెద్దోడిని అని చెప్పాడు. కానీ దేవుడి దగ్గర ఏం చేయలేకపోయాడంటే నటించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నటించిన నటన చాలు. ఈ రోజుకి నటనా భక్తికి స్వస్తి చెప్పండి. నటనా భక్తికి స్వస్తి చెప్పండి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురు లేనప్పుడు ఒకలాగా ఎంతకాలం చేయగలుగుతాయి? దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. హెబ్రీయుడు తప్పు చెయ్యని వాడు. ఏ టైంలో వెళ్ళినా, ఏ సమయాన్ని వెళ్ళినా యథార్థంగానే ఉంటాడు. ఎప్పుడు పవిత్రతను కాపాడుకుంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఎంతకంటే లోతుగా వివరించాము. రెండో మాట దగ్గరికి వెళ్తున్నా. హెబ్రీయుడికున్న రెండవ లక్షణం నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం. నిర్గమ 19:1-19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకున్న రెండవ గుణం చురుకుగా ఉండటం. మొద్దులు కాదు, సోమరులు కాదు, ప్రార్థించబట్టే బద్దకించేవారు కాదు, ఎప్పుడు కూడా హుషారుగా ఉండేవారు. ప్రార్థన అన్నా, సన్నిధన్నా, సహవాసం అన్నా, పాట పాడమన్నా. అందుకని సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు అంటాడు, 20వ అధ్యాయంలో ఉంటుంది, చురుకుగా ఉండుటంట గొప్ప భాగ్యం అంట. పిల్లలు హుషారుగా ఉన్నారు అనుకోండి, తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? అంతేనా? ఎప్పుడు నేను చురుగ్గా ఉన్నాడా అని ఏడుతారు. కొంతమంది ఉంటారు, ఏమనుకోదు ఎవరైనా, మందబుద్ధులు, ఎప్పుడు ఏడు మొహం వేసుకొని, ఎప్పుడు ఏదో ఆలోచనతో డల్నెస్ వేసుకొని బద్ధకంగా నీరసంగా ఉండే ఎలా కనబడతారంటే రోగగ్రస్తులుగా కనబడతారు. అలాంటి తల్లిదండ్రులు నా కొడుకు ఏంటి ఇలా అయిపోయాడని బాధపడతారు. కానీ చురుగ్గా పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, తల్లికి హుషారే, తండ్రికి హుషారే. అందుకని బైబిల్ చెప్తుంది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. మన పిల్లలు ఇప్పుడు, మీరు ఇంకా పాతకాలం ఏమో కానీ మీ పిల్లలు చూడండి ఎంత చురుకో. కంప్యూటర్లో బయట ఉన్నారు చూడండి, కంప్యూటర్లో. కాబట్టి గమనించండి, ఈరోజు పిల్లలు నాలెడ్జ్ పెరిగిపోతుంది. మీకు కూడా రాదేమో ఫోన్ ఆపరేట్ చేయడం, వాళ్ళకి ఇచ్చి చూడండి, అని తిప్పుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 10వ వచనములో ఇనుప ఆయుధము మొద్దుగా ఉంటే అది ప్రయాసను చూపిస్తుంది, అదే పదునుగా ఉంటే ఆ వ్యక్తి చురుకుగా పనిని సాగిపోతాడు. క్రైస్తవుల్లో బద్ధకం ఉండడం వలన క్రీస్తు యొక్క కార్యాలు ఆగిపోతున్నాయి. క్రైస్తవుడు చురుకుగా ఉంటే దేవుని రాజ్య వ్యాప్తి మరింత వేగవంతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులకు సంఘం సహకారంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, సన్నద్ధులై ఉండాలి. ఏమై ఉండాలంట? ఇప్పుడు యుద్ధం వచ్చిందండి, వెంటనే
రాజుల యుద్ధం మనకెందుకు? మన ఆర్మీ చూడండి, బోర్డర్స్లో కాపలా కాస్తూ ఉంటారు. యుద్ధం వచ్చిందనుకోండి, ఉండరా బ్రష్ చేసుకుని వస్తాను, స్నానం చేసుకుని వస్తాను, నా గన్ని రీలోడ్ చేసుకుని వస్తానంటే కుదురుద్దా? ఎప్పుడు. అందుకే బైబిల్ అంటుంది సన్నద్ధులై ఉండాలి అంటది. సన్నద్ధులు అంటే హుషారుగా ఉండాలి. ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియదు, దాడికి ప్రతి దాడి చేసేవాడిగా ఉండాలి. అలాగని కొట్టేవని చెప్పట్లా, మనం కొట్టడానికి రెడీగా ఉంటాం ఎప్పుడు కూడా. చురుకుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే తిరిగి యాక్టివేట్ అంటే తిరిగి రెస్పాండింగ్ అయ్యే విషయంలో చాలా చురుగ్గా ఉండాలి. చురుకుదనం అంట గొప్ప ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. హెబ్రీయులు అంట చురుకైన వారు. క్రైస్తవులు అంట ఎందుకు దేవుని కార్యాలు ఇంతగా విస్తరిస్తున్నాయంటే చురుకుదనమే. మనం ఎంత చురుగ్గా ఉంటే దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని యొక్క కృప, దేవుని రాజ్యం అంత వ్యాప్తిగా ముందుకు సాగిపోద్ది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, రెండవది క్రిస్టియన్స్ అది ఎవరు అనిపించుకుంటారంటే యాక్టివిటీ పర్సన్. చురుగ్గా ఉన్న వారిని క్రైస్తవులు అంటారు. ప్రార్థన చేయమంటే బద్ధకస్తులు క్రిస్టియన్స్ అంటారండి. బద్ధకంగా ఉన్న వారిని క్రిస్టియన్స్ అంటారు. సోమరిపోతులు అంటారు. అందుకని చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమలు ఎంత యాక్టివ్గా ఉంటాయో చీమల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోమంటాడు దేవుడు. కాబట్టి మూడో విషయం దగ్గరికి వస్తున్నాను. ఒకటి చెప్పండి, ఎవరంటే క్రైస్తవులు లేదా హెబ్రీలు ఎలాంటి వారంటే మొదటిది పాపము చేయని వారు, తప్పు చేయని వారు. రెండవది చురుకైన వారు. మూడవ చెప్తున్నాను చూడండి ప్రేమ దేవుని బిడ్డారా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లా నేను సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చాలు. మూడవది యోనా గారిని మన ముందు పెట్టాడు దేవుడు. యోనా గారు నినివేకి వెళ్ళమంటే మనందరికి తెలుసు, తార్షీష్ వెళ్తాడు. వాడు అడుగు బాగా చక్కగా నిద్రపోయి అమ్మయ్య అనుకుంటున్న సమయంలో వాడ మీదకి తుఫాన్ రావడం, చల్లాచెదురు అయిపోవడం మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో వాడ నాయకుడు వచ్చి పోయి నిద్రపోతా అని తిట్టి నీ దేవుడికి ప్రార్థన చేయి అని అంటాడు. అయినప్పటికీ తుఫాను ఆగకపోవడాన్ని బట్టి అరే ముందు చీట్లు వేద్దాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పండి అని చెప్పి రాసుకుంటున్నారు. ఆ చీట్లు వేసి తీసినప్పుడంట యోనా పేరు మీదకి చీటు వచ్చింది. వాళ్ళు అడుగుతారు, నీ వ్యాపారం ఏంటి, నీ పేరేంటి, నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వెవరో మాకు తెలియాలి, నిన్ను బట్టే ఈ సమస్య వచ్చింది అని చెప్పినప్పుడు యోనా ఇలా అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హెబ్రీ, నేను ఒక హెబ్రీయుడిని. నేను ఎవరో తెలుసా, ఆకాశానికిని భూమికిని సముద్రమునకును సృష్టికర్త అయిన ఆ దేవుని యొక్క ఆరాధకుడిని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హెబ్రీయుడు ఎవరంటే దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుడిని పూజించేవాడు. ఆరాధన, పూజ అన్నీ కూడా ఒకే పర్యాయంలోకి వస్తాయి. హెబ్రీయులు దేవుణ్ణి ఆరాధించేవారు. ఈరోజు ఆదివారం అయితేనే తప్ప ఆరాధన చేయలేకపోతున్నాడు క్రైస్తవుడు. లేదండి, మనము నిత్యము ఆరాధనకు యోగ్యుడైన ప్రభుని ఆరాధించాలి. చూడండి, నీవెవరు అన్నదానికి నేను పలానా అని చెబుతూ ఆరాధికుణ్ణి అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, మీరు 7వ వచనం కానీ చదువుకోండి, ఇప్పుడు వద్దు. కానీ అంతకుముందు అతను ఎవరు అంటే హెబ్రీయుడు అని చెప్పుకోలేక యెహోవా సన్నిధి నుండి పారిపోయి అమరమును దాక్కొని నావికుడి చేత నిద్రపోతా అనిపించుకున్నవాడు. ఇంకో మాట చెప్పమంటారు, ఇలాగా మీరేమనుకోమాకండి, దేవుణ్ణి ఆరాధించలేని వారి క్రైస్తవుడిని అన్యులు సైతం కూడా తిడతారు. దానికి యోనా గారే మాదిరి. ఏమండి, ఒక పాస్టర్ గారిని పట్టుకొని, ఒక హెబ్రీయుడిని పట్టుకొని వాడు నాయకుడు ఏమన్నాడండి, నిద్రపోతా. బుద్ధి లేదారా నీకు
అనే స్థాయికి ఎందుకు వచ్చాడు అంటే దేవునికి భయపడకపోవడం, దేవుణ్ణి ఆరాధించకపోవడం. ఒక్కరోజు ఆరాధించకపోతే ఏమైనా అవుతుందా అంటే నవ్వులు పాలవుతాం. అర్థమవుతుందా? దీనికి యోనానే ఉదాహరణ. ఇలా చెప్తేనే మీకు అర్థమైంది. దేవుడి సన్నిధికి రాకపోతే ఏమవుతుందంటే అన్యుడు సైతం కూడా మనల్ని విక్రయ పాలు చేసే స్థాయికి మనం దిగజారిపోతాం. దేవుడు దీవెనలు కోల్పోతాం. ఇంకా బాగా చెప్పాలంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ధర్మశాస్త్రం ప్రకారం 4వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము దేవుడిని ఆరాధించాలి. నీ ఇంట్లో పని పిల్ల అయినా సరే తీసుకొచ్చి గుడిలో కూర్చోబెట్టి ఆరాధనకి యోగ్యుడిగా చేయాలి. ఇంట్లో పనోడు ఉంటే వాడిని కూడా చర్చికి తీసుకొచ్చి చెప్పండి ఆరాధనలో కూర్చోబెట్టాలి. క్రైస్తవుడు చేసే పని ఏంటో తెలుసా? ఈరోజు పనివారికి సెలవు, వ్యాపారానికి సెలవు, మనమందరము పదండి యెహోవాని ఆరాధిద్దాము అని చెప్పాలి. అలా కాదు, నువ్వు ఇంటికాడే ఉంటూ నేను వెళ్ళొచ్చేస్తానంటే నీకు మట్టిగా దీవెన వస్తుందేమో కానీ ఆ ఇంటి దగ్గర ఉండి దేవుణ్ణి ఆరాధించలేని వారికి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్యుల సైతము కూడా వెక్కిలి పాలు చేసే అంతగా అపహాసించే స్థాయికి దిగజారిపోతారు. కాబట్టి ఆదివారం ఆరాధన చాలా శ్రేష్టమైనది. బైబిల్ చెప్తుంది, మీరు ఇంటిగా చదువుకోండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే, 1వ అధ్యాయమేనా 2వ అధ్యాయంలోనే మనం చదువుకుంటే 3వ వచనము లేదా 2-3 వచనాల్లో ఆదివారం విశ్రాంతి దినమని, అది యెహోవా ఆశీర్వదించిన దినమని బైబిల్ చెప్తుంది. చెప్పండి, ఆదివారం ఏంటంట? యెహోవా ఆశీర్వాదపు దినము. ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము. యేసు ప్రభువా నా హితబోధకుందా, యేసు ప్రభువా నా బలో యేసు మహారాజుకి. గుడికొచ్చిన మాత్రాన్ని ఆశీర్వాదం పొందాం. ఈరోజు గుడికొచ్చి అని నిద్రపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. మీకు చాలాసార్లు చెప్తాను నేను, ఇది దైవజనులు మొంగమూరి దేవదాసయ్య గారు చెప్పిన మాట. ఇది ఎక్కడుందని అడగండి. ఏంటి దైవజనులు చెప్పిన మాట అంటే, అబ్బాయి ఆశీర్వాదమును శాపమును దేవుడు నీ ముందు పెట్టాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు గుడికొచ్చినప్పుడు ఆశీర్వదించే దేవుడు కుడివైపున, శపించే సాతానుడు ఎడం వైపున నీ చేతులు పట్టుకుంటారట. గుళ్ళోకి రాగానే భక్తి శ్రద్ధలతో తప్పట్లు కూడా, పాటలు పాడేటప్పుడు తప్పట్లు కొడుతూ, వాక్యం చదివేటప్పుడు బైబిల్ తీసి ధ్యానిస్తూ, వాక్యం చెప్పేటప్పుడు ఏంటి చెవులారా ఆలకిస్తూ, దీవెనలు పొందుకుని హస్తం మీద ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్తే దీవెన కలిగిన దేవుడు, దీవించే దేవుడు ఈ వారమంతా నీకు తోడుగా ఉండి సకల ఆశీర్వాదములకు కారకుడిగా నిన్ను నన్ను చేస్తాడు. అలా కాకుండా పాటలు పాడేటప్పుడు దిక్కులు చూస్తూ, వాక్యం చదివేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటూ, వాక్య ధ్యానంలో నిద్రిస్తూ ఎవరి బద్ధకస్తులుగా ఉంటే దుష్టుడైన సాతానుడు మన పక్కనే ఉంటాడు, మన చెక్కికి చేరుతాడు, మన నవ్వులు పాలు చేస్తాడు. పక్కనే ఉన్నాడు పగవాడు, నీ పక్కని చెక్కికి చేరేను సిరిగాడు. ఎవరంట? సిరిగాడు. ఇంకా బాగా చెప్పమంటారా? గుడికొచ్చినా సరే ఎవరిని మోసుకెళ్తున్నాము? మనం నిర్లక్ష్యంగా ఉంటే శనిని మోసుకొని వెళ్తాం అంటారు. శనిగాడు అనాలి. శని మనకి ఎందుకులే కానీ శనిగాడిని మోసుకొని వెళ్తాం. ఎందుకని? పాట పాడలా, తప్పట్లో కొట్ల, ప్రార్థనలో ఏకీపించలా, వాక్యమో వినలా. ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? ఆలోచన చేయండి. దీని బదులు ఇంటికాడే కూర్చుంటే మెరుగు కదా. కోరుండి ఎవరిని పట్టుకెళ్తున్నావు అంటే నేను చెప్పక్కర్లేదు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. అందుకని బైబిల్ చెప్తుంది ప్రసంగి 5:1 దేవుడి మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్త. ఒకటే మాట, జాగ్రత్త. పిల్లలారా జాగ్రత్త. దేవుడి మందిరంలో ఎలా నడుస్తున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎలా ఉంటున్నాం దేవుడు చూస్తున్నాడు. దానికే దేవుడు ఏమిస్తాడంట? వాని క్రియ చొప్పున నేను జీతం ఇచ్చే దేవుడిని. తెలుసుగా మీకు? ముగింపు ప్రార్థనలో దేవుడు ఏమిస్తాడంట? జీతాలు ఇస్తాడంట. అదే ఆశీర్వాదాలు ఇస్తాడంట. మరి ఆశీర్వాదంలో ఎక్కువ డబ్బులు పట్టుకెళ్తున్నావు. పని చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తాడు యజమాని, పని చేయకపోతే తక్కువ డబ్బులు ఇస్తాడు.
ఆశీర్వాదం ఎక్కువ తక్కువ అన్నది నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, యోనా చెప్తున్నాడు, నేను ఎవరినో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించేవాడిని, ఆయన చెప్పిన పని చేయడానికి భయపడేవాడిని, నేను యెహోవాకు భయపడేవాడిని. బైబిల్ గ్రంథంలో ఇదిగో యెహోవాకు భయపడేవాడు మరొకడు ఉన్నాడు, అబ్రహాము. దేవుడు ఏం చెప్పాడు? నీ ఒక్కగానొక్క కొడుకునమన్నాడు, ఇచ్చాడు. మరి నమ్మకం ఉంచాడు. పనోడితో అంటున్నాడు, మేము వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి వస్తాం. మేము అనే పదం వాడాడు. ఒకడిని ఎప్పుడు మేము అనం. అంటే ఏమి నమ్మాడంటే, నా కొడుకు చనిపోయినా దేవుడు బ్రతికించగలడు, నా కొడుకు కాలిపోయినా ఆ ధూళిలో నుండి కూడా దేవుడు నాకు బిడ్డనివ్వగలడు, రాళ్ళలో నుండి బిడ్డ ఇవ్వగలిగిన దేవుడు నా బిడ్డ నాకు తిరిగి ఇవ్వలేడా అనే నమ్మకంతో దేవుడు చెప్పిన పని చేశాడు. కత్తెత్తాడు. దేవుడు అన్నాడు, కత్తి తీసి లోపల పెట్టు. ఇందుని బట్టి తెలిసిన సమాచారం ఏమనగా, నువ్వు యెహోవాకు భయపడేవాడు. భయపడ్డబట్టి చెప్పిన పని చేయడం అన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? ఆదివారపు ఆరాధనలో పాల్గో, దైవ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా ఉంటుందని చెప్పాడు. ఎప్రియుడు దేవుడు ఏ పని చెప్పినా దీన్ని ఫాలో అయ్యేవాడు. బైబిల్ని ఫాలో అయ్యేవాడు కానీ మనుషుల్ని ఫాలో అయ్యేవాడు కాదు. వాడేం ఈరోజు చాలా మంది కంపారిజన్, ఎదుటోడిని పక్కింటోడిని చూసి ఆళ్ళా పాడాలి, ఈళ్ళా చదవాలి, ఈళ్ళా ప్రార్థన చేయాలి. నీకు నువ్వుగా ఉండి చాలు. యు ఆర్ ది స్పెషల్. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పాడుతున్నప్పుడు నాకు ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన దానివమ్మా. నీ కంఠం ప్రత్యేకం, నీ ధ్యానం ప్రత్యేకం, నువ్వు ప్రత్యేకం. అందుకే నేను మాట అన్నా, నేను నా మట్టికి నేను ఎలా చెప్పుకుంటా, నాకు నేనే ప్రత్యేకం. ఇంకోలాగా చాలామంది ఇంకోలా ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఊళ్ళో చెప్తే బాగుంటుంది, ఈయనలా చెప్తే నేనే. దేవుడు నాకు ఇచ్చిన స్వరం, నాకు ఇచ్చిన టాలెంట్ నాదే. నా టాలెంట్ దేవుడికి కోరిక ఇవ్వడం అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఎందుకు అంత ప్రత్యేకంగా ఎన్నుకున్నాడంటే, నాకున్న ఏలుబొత్తున కోడికి లేదు, నాకున్న రెటీనా కోడికి లేదు, నాకున్న DNA కోడికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అంత ప్రత్యేకంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆళ్ళలాగా ఈళ్ళలాగా చూసి నక్కంట పురుని చూసి నా వాతలు పెట్టుకున్నట్లు వద్దండి. నువ్వే, యు ఆర్ ది స్పెషల్ పర్సన్ టు గాడ్. నువ్వు దేవునికి ప్రత్యేకమైన వాడివి. కాబట్టి ఆరాధించే ఆ విషయంలో, దేవునికి భయభక్తి విషయంలో హెబ్రీయులుగా ఉండాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. ఆదికాండం 14. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అనే అమోరీని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మనందరికీ తెలుసు, అబ్రహాము గారికి పిన్న అంటే తమ్ముడు కొడుకున్నాడు. ఆయన పేరు లోతు. తమ్ముడు కొడుకు ఎప్పుడు ఈయన దగ్గరే ఉండేవాడు. దేవుడు చెప్పినప్పుడు కూడా నేను కూడా వస్తాను బాబాయ్ అంటే రా అన్నాడు. లోతు దీవించబడ్డాడు. ఓ రోజు అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి దెబ్బలాట వచ్చింది. బాబు నీ ఇష్టం బాబు, మన ఇద్దరికి ఇక్కడ ప్లేస్ సాగుతలేదు, నువ్వు తూర్పు వెళ్తా, నేను పడమర, ఉత్తరం వెళ్తే దక్షిణం వెళ్తాను అన్నప్పుడు ఎతికి ఆ సుధమ గుమ్మరి పట్టణాన్ని చూస్తాను, యెహోవా తోట అని చెప్పి, నేను అక్కడికి వెళ్తాను బాబాయ్ అన్నాడు. సార్ నీ ఇష్టం ఇల్లు అన్నాడు. సుధమ గుమ్మరిలో కాపురం చేస్తే బైబిల్ చెప్తుంది, ఒక 4 శత్రు రాజుల 1, 2, 3 4 శత్రు రాజులు లేదా 3 ఏదో ఈ శత్రు రాజులు వచ్చి సొదొమ గొమొర మీద దాడి చేసి అందరిని పట్టుకెళ్ళిపోతారు. ఎవడో తప్పించుకొని వచ్చి హెబ్రీయుడైన అబ్రహాం దగ్గరికి వచ్చి మాట చెప్తున్నాడు, నీ కుమారుడైన లోతుని పట్టుకెళ్ళిపోయారు. వెంటనే అంటే అబ్రహాము తన ఇంటిలో పుట్టి పెరిగి అలవర్చబడిన 319 మందిని వెంట పెట్టుకెళ్ళారు. ఇక్కడ నాకు చక్కటి వశాలండి. అబ్రహాము హెబ్రీయుడు, ఆయన చేతి కింద 319 మంది పుట్టి పెరిగి అలవర్చబడ్డారు. చాలా అసలు దీని గురించి నేను ఒక అంశమే చెప్పాను, దీని గురించి ఒక వాక్యమే చెప్పాను. ఈ 319 మంది గురించి వీళ్ళు ఎవరండి అని అంటే అలవర్చబడిన జనం.
అరే యుద్ధం చేతకి పక్క దేశాన్ని పక్కన పిలవాలా, తన ఇంటిలో పుట్టిన వారే చాలు. దీన్ని ఏమని చెప్పాలి తెలుసా? ఒక ఆత్మీయుడికి కష్టం వచ్చిందంటే బయట వాళ్ళని కాదు పిలవాల్సింది, ఇంటిలో ఉన్న సంఘాన్ని పిలవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సంఘంలో ఎవరికైనా సమస్య వచ్చింది అనుకోండి, ఉదాహరణగా సంతోష్ గారికి, పాస్టర్ గారు నాకు ఇలా సమస్య వచ్చిందండి, పలానా ప్రార్థన పెట్టుకోవాలండి అని. సహోదరు ఎప్పుడైతే నిలబడిందో, అమ్మ పలానా రోజు ప్రార్థన అనగానే సంఘములో పుట్టి సంఘములో పెరిగి, ఎవరో మన పక్కనోడు కదా, మనం కాదే, మనలో ఒకరికి కష్టం వస్తుందంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అమ్మా. వెళ్తున్నావా? వెళ్ళాలండి కాదు, నేను వెళ్తా. చూసారు ఎత్తట్లేదు, మీరు మామూలు కాదు. 319 మంది బాబు అనగానే 319 మంది వచ్చి అబ్రహాము పక్షమై యుద్ధం చేశారంటే అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జనం ఎవరో తెలుసా? ప్రతి సంవత్సరం అయ్యగారి చేత తైలాభిషేకం చేయించుకున్న జనం, యెహోవాకు తాము తాము సమర్పించుకున్న ప్రతిష్ఠిత జనము, ఏర్పాటు వంశము. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఇంటిలో బిడ్డ బాధపడుతున్నప్పుడు మనం కదలకపోతే ఇంకెవరు కదులుతారండి? అబ్రహాముకు సమస్య వచ్చింది, తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు చెరపట్టబడ్డాడు అనగానే మేమున్నాం మీ వెనకాల అని 319 మంది పుట్టి పెరిగిన వారు అబ్రహాము చేతి కింద సైన్యంలో వాడబడితే విజయోత్సవంగా తిరిగి వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయుడు ఎప్పుడు కూడా ఏమని రాయబడి తెలుసా? నిబంధన జనముగా ఉంటారు. మనం వేరు, అన్నిటికీ బయలుదేరం. వరదలు వచ్చినప్పుడు వరద బాధ్యతలాగా ఏమంటే పొట్లాల కోసం పరిగెత్తే వాళ్ళం కాదు మనం. పలానా చేత రేషన్ ఇస్తానంటే రేషన్ కోసం పరిగెత్తే వాళ్ళం కాదు మనం. మనలో ఒకడు క్రైస్తవుడికి శ్రమ వస్తుంది అంటే ఎండైనా కొండైనా నీరైనా నిప్పైనా వానైనా వరదైనా నేనున్నాం అంటూ దేవుని పక్షమున నిలబడే సైన్యము ఈ భూలోకంలో దేవుని యొక్క నిబంధన జనమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు మన అందరి పేరు చెప్పకుండా మీరు ఎలాగో కదలరు కానీ హెబ్రీయులు నిబంధన పరులు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిజంగా క్రైస్తవుడు అని హెబ్రీయుడు అనిపించుకుంటే, నీ సంఘంలో కష్టం వస్తే, నీ సంఘంలో ఉన్న బిడ్డకి కష్టం వస్తే ఖచ్చితంగా నీదే ఆ సమస్యగా, నాదే ఈ ఇంటి సమస్య నాది అని నడుము కట్టుకొని ఆ ఇంటి కొరకు ప్రయాసపడే వ్యక్తులు మాకు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవసిలో ప్రాణం పెట్టి, నువ్వు హెబ్రీయుడు అయితే నేను హెబ్రీయుల దేవుణ్ణి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయుడు మొదటిగా పాపము చేయని వాడు, రెండవది హెబ్రీయుడు చురుకుగా ఉన్నవాడు, మూడవది హెబ్రీయుడు దేవునికి భయపడి ఆరాధన చేసేవాడు, నాలుగవది హెబ్రీయుడు నిబంధన జనముగా, నిబంధన వంశముగా, దేవుని ప్రతిష్ఠిత జనముగా, దేవునికి అర్పితమై మీ సేవకి మేము అంకితం ప్రభువా. ఏ పని చెప్పినా, ఏ సమయమైనా నీ సమయం అని తెలిస్తే చాలు, మా పని పాటలు వదిలిపెడతాం, మా ఇంటిని వదిలిపెడతాం, నీ కొరకు నిలబడిపోతామని చెప్పగలిగే ఒక్క గొప్ప కృప కలిగిన హెబ్రీయులుగా మనం. అందుకని ఆ ఊరోళ్ళు ఎవ్వరూ కూడా ఎవరిని దొంగిలించలేదంట. ఎవరిని దొంగిలించారు? వీళ్ళందరూ వేస్ట్. హెబ్రీయుడు ఒక్కడే, హెబ్రీయులు ఒక్కళ్ళే పట్టుకుందామని చెప్పి, అయ్యా నన్ను పట్టుకుని వచ్చేసారయ్యా, నేను ఒక హెబ్రీయుడిగా ఉన్న నన్ను దొంగిలించేశారయ్యా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పాపము చేయని వారు, దేవునికి భయపడేవారు, చురుకుగా ఉన్నవాడు, దేవుని కోసం నిలబడిన వాడే దేవునికి కావాలి. కానీ చొచ్చు ధాన్యము, జల్లిలోంచి పడిపోయిన విత్తనాలు, చాటలో ఎగిరిపోయిన పొట్టులాగా మనం ఉంటే దేవుడు మన ఇష్టపడ్డాడు. ఈరోజైనా ఈ ఫిబ్రవరి నెలాఖరికి దేవుడు నిన్ను ఎలా కోరుకోవాలనుకుంటున్నాడో, ఒక హెబ్రీయుడు లాగా ఉండాలని నిన్ను ఆశపడుతుండగా, అంటే నేను అలా ఉంటానని ఒక తీర్మానంతో ముందుకు సాగిపోతానండి. తల వంచని ప్రార్థన చేసుకుందాం.